10-11 ఢిల్లీ పేలుళ్ల కుట్రను అధికారులు డీకోడ్ చేశారు. 2023లోనే దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో పేలుళ్లకు కుట్ర చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్ఐఏ విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. డాక్టర్ ముజమ్మిల్ షకీల్ ఎవరైతే ఈ ఉగ్ర దాడికి పాల్పడ్డాడో అతని ఫ్రెండ్ ఉమర్ నబీ యొక్క ఫ్రెండ్గా తెలుస్తోంది. ఫరీదాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. హీఈస్ ఆల్సో ఏ డాక్టర్. అతను ఎన్ఐఏ విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. 2 సంవత్సరాలుగా ఈ పేలుళ్లకు ప్లాన్ చేస్తున్నామని చెప్తున్నాడు. అలాగే ఈ 2 ఏళ్ల పాటు పేలుడు పదార్థాలు, రిమోట్లు అంటే ఏవేవైతే ఈ బాంబ్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారో అవన్నీ కూడా అతను సేకరించినట్లుగా తెలుస్తోంది. అండ్ మనందరికీ తెలిసిందే D6 అనే కోడ్ వర్డ్ని కూడా ఉపయోగించారు. దట్ మీన్స్ December 6th ఆ రోజున పెద్ద ఎత్తున ఈ పేలుళ్లకు పాల్పడాలి అంటూ వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు ముందుగా. అట్ ది సేమ్ టైం ఈ పేలుడు పదార్థాల తయారీకి అవసరమైనటువంటి యూరియా, అమోనియం నైట్రేట్ కొనుగోలు చేసే బాధ్యత ముజమ్మిలే తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గుర్గావ్ నూహ్లో 3,26,000 క్వింటాళ్ల NPK ఫెర్టిలైజర్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. నూహ్లో ఇతర పేలుడు పదార్థాలను కూడా కొనుగోలు చేశారట. ఇక మరోవైపు ఫరీదాబాద్లో కూడా కొన్ని అరెస్టులు జరిగిన నేపథ్యంలో అక్కడి మార్కెట్లో ఎలక్ట్రానిక్ విభాగాలు కొన్నాము అంటూ చెప్తున్నారు. అటు నూహ్లో కొన్ని కెమికల్స్ కొన్నారు, ఇటు ఫరీదాబాద్లో కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకున్నారు. కెమికల్స్ నిల్వ చేయడానికి ఒక డీప్ ఫ్రీజర్ను కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారట. పేలుడు పదార్థాల్లో వాడేటువంటి కెమికల్స్ ప్రాసెస్ చేసే బాధ్యత ఉమర్ తీసుకున్నాడు. పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినందుకు 26 లక్షలు సేకరించారట. స్వయంగా 2 లక్షల విరాళం ఇచ్చాడట ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడినటువంటి ఉమర్. అతనే 2 లక్షలు ఇచ్చాడట. మొత్తం 26 లక్షలు వీళ్ళు గ్యాదర్ చేశారట. అలాగే ముజమిల్ 5 లక్షలు ఇచ్చాడట. ఆదిల్ 8 లక్షలు ఇచ్చాడు అంటూ తెలుస్తుంది. ముజఫర్ 6 లక్షలు. అలాగే షాహీన్ సయీద్ ఎవరైతే ఈ డాక్టర్స్ గ్యాంగ్లో ఒక మహిళ కూడా ఉన్నారు కదా, తాను 5 లక్షలు ఇచ్చారట. సో ఇలా వీళ్ళలో వీళ్ళే కొన్ని అమౌంట్స్ గ్యాదర్ చేసుకొని మొత్తం 26 lakhs రూపీస్ గ్యాదర్ చేసుకొని ఈ కెమికల్స్ కానీ లేదంటే కొన్ని రిమోట్స్ కానీ పేలుడు పదార్థాలకు ఉపయోగించేటువంటి ఈ ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళు గ్యాదర్ చేసుకున్నట్లుగా, అండ్ ఈ కెమికల్స్ని ఫ్రీజర్లో పెట్టడానికి ఆ ఫ్రిడ్జ్ను అవన్నీ కూడా కొన్నారట. అలాగే అంటే సహజంగా మనం వింటూ ఉంటాం, ఏ స్థాయిలో కరుడు కట్టిపోతే మన భారతదేశం మీద ఎంత కక్ష, ఎంత కుట్ర ఉంటే ఇలాంటి దారుణాలకి పాల్పడతారు. వీళ్ళేమన్నా దే ఆర్ నాట్ రిచ్, దే ఆర్ డాక్టర్స్, దే ఆర్ ప్రొఫెసర్స్ అండ్ వాళ్ళు భయంకరమైన రిచ్ పీపుల్ ఏం కాదు. కానీ వాళ్ళంతటా వాళ్ళే ఒక 26 లక్షలు గ్యాదర్ చేసుకొని, అండ్ వీ హ్యావ్ సీన్ ఉమర్ నబీ మాట్లాడినటువంటి మాటలు, తనని తాను పేల్చుకొని ఎలా ప్రాణాలు కోల్పోవాలో, ఒకవేళ ప్రాణాలు కోల్పోతే దాన్ని ఎంత గొప్ప కార్యక్రమంగా చూడాలో, గొప్ప సేవగా చూడాలో అతను మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ఉమర్ నబీ ఫ్రెండ్ డానిష్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. హీ గేవ్ దట్ టెక్నికల్ సపోర్ట్, అంటే కావాల్సినటువంటి డ్రోన్స్ నుంచి అలాగే కొన్ని రాకెట్స్ తయారు చేయడానికి అవసరమైనటువంటి చిన్న చిన్న పదార్థాలు ఇవన్నీ కూడా గ్యాదర్ చేసుకున్నారు. దే ట్రై టు ప్లాంట్ ఎ బిగ్ ఎక్స్ప్లోజన్. ఓవరాల్ ఇండియాలో చాలా ప్రాంతాల్లో ఈ ఎక్స్ప్లోజన్స్ ప్లాన్ చేశారనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో మా ఢిల్లీ ప్రతినిధి నవీన్ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ఎలా జరిగింది ఇదంతా అనేది కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి నవీన్తో మాట్లాడదాం. నవీన్, సో ఎన్ఐఏ ఈ విచారణలో చాలా కొత్త విషయాలు బయటపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఎవరెవరిని ఇప్పుడు అదుపులోకి తీసుకుంటున్నారు? ఇంకా అరెస్టులు జరుగుతున్నాయా? అండ్ ఎలాంటి సమాచారం తెలుస్తుంది ఈ విచారణలో? అంటే ఢిల్లీ కార్ బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ విచారణ కూడా చాలా వేగవంతంగా చేస్తున్నటువంటి పరిస్థితి తెలుసుకుంది. ఎందుకంటే ఈ కేసులో 6గురిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. 6గురిని సపరేట్ గా విచారణ కూడా చేపడుతున్నారు. వీరు ఏ విధంగా బ్లాస్ట్ కి పాల్పడ్డారనే అంశాలు అనే కోణాల్లో ఎన్ఐఏ కూడా దర్యాప్తు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి తెలుస్తుంది. అయితే ముజామిల్ షకీల్ అనే వ్యక్తి చాలా అంశాలు కూడా వెలుగులోకి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎన్ఐఏ విచారణ చేపడుతున్నటువంటి సమయంలో మాత్రం ముజామిల్ మాత్రం వారు ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది. 2023 నుంచి ఈ యొక్క ప్లాన్ కూడా చేస్తున్నాము, పెద్ద ఎత్తున బ్లాస్టులు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, దీనికి సంబంధించినటువంటి డబ్బును కూడా సేకరించాం, దానికి కావాల్సినటువంటి సామాగ్రి కూడా మేము సేకరించామనే అంశాలు కూడా ఇటు ఎన్ఐఏ విచారణ కూడా తెలిపినట్టు కూడా మనకి ఆ సమాచారం ఉంటుంది. కాబట్టి 2023 నుంచి కూడా ఈ యొక్క ప్రణాళిక కూడా వీరు వేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు ఉమర్ నబీ అంటే ఇతను ఆత్మాహుతి దాడి చేసుకున్నటువంటి సూసైడ్ బాంబర్, ఇతనితో ఉన్నటువంటి లింక్స్ ని ఇప్పటికే ఎన్ఐఏ దర్యాప్తు చేపడుతున్నారు. వీరి దగ్గరకు ఉన్నటువంటి డేటాను కూడా సేకరించినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఈ డేటా సేకరించినటువంటి సమయంలో మాత్రం ముజమిల్
చాలా అంశాలు ఎన్ఐఏకి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. వీరు ఎక్కడెక్కడ కొనుగోలు చేశారు, ఎవరెవరి దగ్గర డబ్బులు సేకరించారు, ఎంత డబ్బులు సేకరించారు అన్న అంశాలు కూడా ఎన్ఐఏ అధికారుల విచారణ వెలుగులో కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా హర్యానాలోని గుర్గామ్ తో పాటు నూహ్ అనే ప్రాంతం, ఈ రెండు ప్రాంతాల నుంచి వీరు ఫర్టిలైజర్స్ తో పాటు అక్కడ ఉన్నటువంటి కొన్ని కెమికల్స్ కూడా ముజమిల్ కొనుగోలు చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం 3 లక్షల రూపాయలు పెట్టి 26 క్వింటల ఎన్పీకే ఫెర్టిలైజర్ కూడా కొనుగోలు చేసినట్టు కూడా ముజమిల్ ఎన్ఐఏ దర్యాప్తులో కూడా వారు ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇతర మార్కెట్ లో మాత్రం కొన్ని ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి పరికరాలు ఇటు ఫరీదాబాద్ లో కొనుగోలు చేశామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఎన్ఐఏతో పాటు కొంత స్పెషల్ టీం మాత్రం గుర్గామ్ తో పాటు నూహ్ అనే ప్రాంతాల్లో సోదాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఉదయం 6:30 గంటల నుంచి ఈ యొక్క సర్చ్ ఆపరేషన్స్ అనేది కొనసాగుతుంది. అంటే ఈ ఫెర్టిలైజర్స్ అనేది కెమికల్స్ ఎక్కడెక్కడ పెట్టారు, ఎవరింట్లో ఉన్నాయి, ఎక్కడ డంప్ చేశారు, ఈ డంప్ చేసినటువంటి దాన్ని అమౌంట్ ఎంత అనే అంశాలు కూడా ప్రస్తుతానికి పోలీసులు కూడా ఇంకా దర్యాప్తు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి ఇంకా ఎన్ఐఏ అధికారులు ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతూనే ఉంది. ఈ ఇన్వెస్టిగేషన్ లో వీరు సేకరించినటువంటి ఈ డబ్బులు ఎవరి దగ్గర నుంచి సేకరించారో, దీనికి సంబంధించినటువంటి ఫండింగ్ ఎవరు ఎక్కువ చేశారనే కోణంలో కూడా ఎన్ఐఏ దర్యాప్తు కూడా చేపడుతున్నటువంటి సమయంలో కొన్ని అంశాలు కూడా వెలుగులో కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఇటు ఉమర్ నబీ ఏదైతే అతను ఆత్మహత్య చేసుకున్నటువంటి ఉమర్ నబీ అతను స్వయంగా 2 లక్షల రూపాయలు విరాళం కూడా ఇచ్చినట్టు కూడా ఇటు ముజమిల్ ఎన్ఐఏ దర్యాప్తు విచారణ కూడా వీరు ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ముజమిల్ మాత్రం స్వయంగా 5 లక్షల రూపాయలు విరాళం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఆదిల్ 8 లక్షల రూపాయలు. కాబట్టి వీరందరూ ఎన్ఐఏ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఎన్ఐఏ అధికారులు ఇంకా దర్యాప్తు కూడా చెప్పడం జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఎవరెవరు ఎంతెంత డబ్బులు గ్యాదర్ చేశారు ఈ దాడికి పాల్పడడానికి అనేది, అలాగే అండ్ ఈ ప్లాన్ అంతా కూడా గత 2 ఏళ్ల నుంచి నడుస్తుంది అంటూ తెలుస్తుంది. అంతకు మించిన సమయం కూడా కనిపిస్తుంది. అప్రాక్సిమేట్లీ 2022లోనే వీళ్ళందరూ కూడా తుర్కీ వెళ్ళొచ్చారు, అక్కడ ఎవరినో కలిసి వచ్చారు. అండ్ ద కోడ్ వర్డ్ ఈజ్ స్పైడర్ అంట. అక్కడ స్పైడర్ అనే ఒక పర్సన్ని కలిసి వచ్చినట్లుగా తెలుస్తుంది. అండ్ ఆఫ్ఘనిస్తాన్కి కాంటాక్ట్స్ ఉన్నాయి, పాకిస్తాన్కి కాంటాక్ట్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఇక్కడ ఇన్వాల్వ్, మీకు స్క్రీన్లో కనిపిస్తున్న ఈ 5గురిది 6గురిది మాత్రమే కాదు ఈ ప్లాన్. వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినప్పటికీ కూడా దిస్ ప్లాన్ ఇస్ ఫ్రమ్ ఇన్ దిస్ ప్లాన్ మల్టిపుల్ కంట్రీస్ ఆర్ ఇన్వాల్వ్, లైక్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ మరోవైపు తుర్కీ అండ్ కొన్ని పెద్ద దేశాల మద్దతు కూడా ఇక్కడ ఉన్నట్లుగా తెలుస్తోంది. సో వీళ్ళే కొన్ని డబ్బులు వేసుకొని అక్కడ ఈ బాంబ్స్ తయారు చేయడానికి అవసరమైనటువంటి పదార్థాలన్నీ కూడా తీసుకున్నారు. టెక్నికల్ సపోర్ట్ని గ్యాదర్ చేసుకున్నారు. చాలా వరకు ఆన్లైన్ సైట్స్లోను కొన్ని నిషేధించబడినటువంటి వెబ్సైట్స్ ఉంటాయి. సో వాటిలో కూడా సెర్చ్ చేసినట్లుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం కొన్ని డైరెక్షన్స్ ఆఫ్ ద ఇతర దేశాల నుంచి, లైక్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అండ్ తుర్కీ నుంచి కొంత టెక్నికల్ సపోర్ట్ అందింది అంటూ సమాచారం అందుతోంది. సో ఇంకా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఈ వార్తలు వింటుంటే మీకేమనిపిస్తుంది? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.